నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీంను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాపాడే వ్యక్తికి ఓటేయాలని అన్నారు. గురువారం 20వ డివిజన్ పెద్దబండ ఎఫ్సీఐ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్మిక హక్కుల రక్షణ కోసం పనిచేస్తున్న సలీంను గెలిపించాలని కోరారు. నల్గొండ పట్టణం మున్సిపల్ నుండి కార్పొరేషన్గా మారిన నేపథ్యంలో ప్రజలపై భారాలు పడకుండా నికరమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, ప్రజా సమస్యలు వెలికితీసి పాలకులను ప్రశ్నించడానికి ప్రశ్నించే గొంతు సలీంను గెలిపించడం ద్వారా 20వ డివిజన్ సమగ్ర అభివృద్ధి చెందడమే కాకుండా మొత్తం నగరం సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. భవన నిర్మాణ, హమాలీ, మోటార్ ట్రాన్స్పోర్ట్, స్కీమ్ వర్కర్లు, సమస్త కార్మిక వర్గాల హక్కుల పరిరక్షణకు పనిచేస్తున్న సలీం గెలుపు ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నదని అన్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం మాట్లాడుతూ కౌన్సిలర్గా ఉన్న సమయంలో విద్యుత్తు, మంచినీటి సమస్య పరిష్కరించడం జరిగిందని అన్నారు. డివిజన్ పరిధిలో అనేక చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయించానని, మిగిలిన ప్రాంతాలలో పూర్తి చేయిస్తానని అన్నారు. డివిజన్ పరిధిలో శ్మశాన వాటిక తీవ్రమైన సమస్యగా ఉన్నదని, ఇప్పటికే అనేక మార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు పెట్టానని, దానికోసం కౌన్సిల్లో నిధులు కేటాయింపజేసి ప్రహరీ కూడా ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎఫ్సీఐ గోదాం నుండి అద్దంకి బైపాస్ వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని, మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తానని, నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పన కోసం పాటుపడతానని అన్నారు. నా యొక్క గుర్తు సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి 20వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, గాద నరసింహ, పాకలింగయ్య, ఆకటి లింగమ్మ, బీఆర్ఎస్ సిపిఎం నాయకులు రత్నం యాదయ్య, ముక్కాముల వెంకన్న, జక్కల జాని, పాకదేవి, మేకల వరుణ, మన్నె శంకరయ్య, జక్కల కృష్ణ, దాసరి ఆనంద్, నోముల యాదయ్య, కత్తుల రవికుమార్, పాకమల్లయ్య, తెలకలపల్లి శ్రీను, పరమేష్, అనురాధ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 20వ వార్డు నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఎండి సలీం గారు పోటీ చేస్తున్నారు. వారిని టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలపరుస్తున్నది. ఇక్కడ సాంప్రదాయకంగా ఇది కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు బలంగా ఉన్నటువంటి ప్రాంతం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ కౌన్సిలర్గా మా పార్టీ గెలిచింది. సలీం గారు కూడా గతంలో కౌన్సిలర్గా ఈ ప్రాంతంలో పనిచేశాడు. కాబట్టి ఈ ప్రాంతం మాకు బలమైన ప్రాంతం. తప్పకుండా ఇక్కడ మేము గెలిచి తీరుతాం. తప్పకుండా మంచి మెజారిటీతో గెలిచి నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంచి పాత్ర పోషించే అవకాశాన్ని ఈ ప్రజలందరూ కల్పించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా నేను 20వ కార్పొరేషన్ డివిజన్లో పోటీ చేస్తూ ఉన్నాను. నా గుర్తు అయినటువంటి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తు మీద ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతాను. ఈ ప్రాంతం 20వ వార్డు డివిజన్ ముఖ్యంగా కార్మిక వర్గం, రైతాంగం, తర్వాత శ్రామిక ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో నేను గెలిస్తే ముఖ్యంగా శ్మశాన వాటిక సమస్యని పూర్తిగా పరిష్కారం చేసేస్తాను. రోడ్లు, డ్రైన్స్, వీటికి సంబంధించినటువంటి సమస్య కొంత మిగిలింది. వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. గుర్తైనటువంటి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతాను. 20వ వార్డు అభ్యర్థి ఎండి సలీం గారిని మన సిపిఎం పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా కలిసి పోటీ చేస్తున్న ఈ 20వ వార్డులో ప్రజలందరూ ఏకపక్షంగా తీర్పిచ్చి ఓటేసి గెలిపించాలని, ప్రజలందరూ గమనించి ఎండి సలీం గారిని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.